తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. గొప్ప బాహువులు కల ఓ అర్జున, గుణముల యొక్క కర్మల యొక్క విభజన గురించిన నిజాన్ని తెలిసిన జ్ఞాని గుణములు, ఇంద్రియాలకు సంబంధించిన శబ్దాది విషయములందు ప్రవర్తించుచున్న ఆత్మస్వరూపుడైన తనకు శబ్దం దృశ్యం విషయాలతో ఏ సంబంధం లేదని తెలుసుకొని కర్మల పట్ల అభిమానం లేకుండా ఉంటాడు. అంటే ఈ ప్రపంచంలో శరీరంలో జరుగుతున్న అన్ని విషయాలు ఈ అనాత్మతో ప్రకృతి చేయిస్తున్నట్లు జ్ఞాని భావిస్తాడు. ఈ ప్రపంచంలో జరుగుతున్న అన్ని విషయాలతో జ్ఞాని నాకు ఎటువంటి సంబంధం లేదని తెలుసుకుంటాడు. ఈ విధంగా తెలుసుకున్న జ్ఞాని ప్రపంచంలో కనబడుతున్న విషయాలతో సంగము అభిమానం లేకుండా ఉంటాడు. జ్ఞాని ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉన్న జరుగుతున్న విషయాలను మనసుకు పట్టించుకోకుండా, తామరాకు మీద నీటి బిందువు మాదిరి అంటుకోకుండా, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను అనే విషయం గుర్తుంచుకుంటాడు. మరి ఈ విధంగా ఆత్మానాత్మ విచారణ లేనివాడు ప్రపంచంలోనున్న కష్టాలు అనుభవిస్తూనే ఉంటాడు. ఎందుకంటే శరీరమే నేను, ఇంద్రియముల వల్ల కలిగే విషయాలన్నీ నేనని, మనస్సే నేనని భావించి జరుగుతున్న అన్ని విషయాలపై అభిమానము సంఘము కలిగి ఉంటాడు. అందువల్ల మనిషి కష్టాల పాలవుతాడు. అందుకే మనిషి తెలివిగా జరుగుతున్న విషయాలను మనస్సుకు పట్టించుకోకుండా తామరాకు మీద నీటి బిందువు మాదిరిగా ఉన్నప్పుడే మనిషి ప్రశాంతంగా ఉంటాడు.